ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అయితే రాగి అంబలి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకునేసి అది వేడి అయ్యే లోపల మనం ఒక చిన్న బౌల్ తీసుకునేసి అందులోకి 4 టేబుల్ స్పూన్ల రాగి పిండిని తీసుకునేసి అలాగే కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కంటెస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అంత లోపల మనకి వేడి అయిపోయినాయి కదా వాటర్. ఇలా మలుగుతూ ఉన్నప్పుడు మనం కలుపుకున్నటువంటి బ్యాటర్ అనేది దాంట్లోకి వేసుకునేసి మంటని సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొనేసి చూడండి, ఇది ఉడుకుతూ ఉంటే మనకి కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది అనమాట. మనకు అలాగే తెలుస్తూ ఉంటుంది, కొంచెం దగ్గర పడుతుంది. చూడండి, ఇప్పటికి ఒక 5 to 10 మినిట్స్కి అది కొద్దిగా చిక్కగా అయిందనమాట. అలా బాగా దగ్గరికి వచ్చేంతవరకు చూడండి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం ఒక గ్లాస్ వేసుకునేసి అందులోకి హాఫ్ దాకా రాగి పిండిని వేసుకునేసి అలాగే ఒక ప్యాకెట్ మొత్తం అంతా బటర్ మిల్క్ని కూడా యాడ్ చేసుకునేకి సన్నగా తరుక్కునేటువంటి ఆనియన్స్ అలాగే కొత్తిమీరని కూడా వేసుకునేసి అలాగే నానబెట్టుకునేటువంటి సబ్జా గింజలను కూడా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, మన రాగి అంబలి అయితే రెడీ అయిపోయింది. ఇది వేడి ఎక్కువగా ఉన్నప్పుడు అలా తింటే చాలా బాగుంటుంది. మనకి ఒంట్లో వేడిని కూడా బాగా తగ్గించేస్తుంది అనమాట.